హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే రెసిపీ గోబీ 65. ఒక బౌల్లోకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఈ వాటర్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన వాటర్లోకి 2 కప్పులు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా వేడి నీటిలో వేసిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో క్యాలీఫ్లవర్ ముక్కలు వేయడం వలన మన క్యాలీఫ్లవర్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ కొత్తిమీర పౌడర్ యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన గోబీ 65లో చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఇప్పుడు ఇవన్నీ గోబీకి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలన్నీ మైదాకి కోటింగ్ లాగా పట్టేట్టు కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటికీ మనం ఈ పిండిలు వేసాం కదా, ఈ పిండి అంతా పట్టేట్టు కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి, లేదంటే క్రిస్పీగా రావు, మెత్తగా వస్తాయి. ఇలా క్యాలీఫ్లవర్ ముక్కల్ని తిప్పుకుంటూ 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన క్యాలీఫ్లవర్ ముక్కలు ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తుందంటే ఈ ఆయిల్ ఉంటుంది కదా, ఈ బబుల్స్ అనేవి తగ్గిపోతాయి. అట్లయితే మనకు క్యాలీఫ్లవర్ అనేది ఫ్రై అయినట్టు. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ అనేది మనకి నార్మల్గా స్నాక్ లాగా తినొచ్చు, లేదంటే సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా మిగిలిన క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా 2 సైడ్లు మంచిగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలన్నీ ఈ కలర్ అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక పక్కన తీసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోబీ 65లో కాజు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోబీ 65లోకి మిర్చి, మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, కాజు వేసుకొని మంచిగా అన్నీ మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. వేడి వేడి గోబీ 65 రెడీ. చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.